మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నెల రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సీఎంగా ఉన్న నాదెండ్ల ఆ తర్వాత బలం నిరూపించుకోలేక దిగిపోయారు. 1978లో తొలిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాదెండ్ల భాస్కర్ రావు. ఇక ఎన్టీఆర్ ప్రభుత్వంతో పాటు చెన్నారెడ్డి, టి అంజయ్య కేబినెట్ లో కూడా పనిచేశారు. 1978 నుంచి 1989 వరకు శాసనసభ్యుడిగా ఉన్న నాదెండ్ల 1998లో ఖమ్మం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 90 ఏళ్ల వయసున్న నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్ రావు సూచన మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని పంచగుట్ట హిందూ శ్మశాన వాటికలో నిర్వహించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. రేపు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్లుగా తెలిపారు కుటుంబ సభ్యులు. శ్రేయోభిలాషులు, అభిమానులు నివాళులర్పించేందుకు నాదెండ్ల పార్థివ శరీరాన్ని ఆయన స్వగృహంలో ఉంచనున్నారు.